మేడం పార్సల్ వచ్చింది ఇండియా నుంచి. సీరియస్లీ అప్పుడే వచ్చేసిందా? అప్పుడే వచ్చింది. 2 డేసే కదా అయింది. వాడు బేసిక్గా 6th ఇవ్వాల్సింది తొందరనే ఇచ్చాడంట, బికాస్ వాడు ఇక్కడ డెలివరీ చేస్తున్నాడు కాబట్టి. ఇదేనా? హలో మచాస్ అండ్ మచీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. సో ఇవాళ వీడియో ఏంటంటే ఇండియా నుంచి కెనడాకి పార్సల్ ఎలా. సో మా మమ్మీ ఈ పార్సల్ నాకు పంపించారు. సో ఇండియా నుంచి అంటే మేము హైదరాబాద్లో ఉంటాం. సో ఇండియాలో హైదరాబాద్ నుంచి కెనడాకి పార్సల్ ఎలా, ఎవరి చేత ఎలా పంపించారు అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇండియా నుంచి కెనడాకి చాలా కొరియర్ సర్వీసెస్ ఉంటాయి. మీరు ఆల్రెడీ వినుంటే యూఎస్కి, అన్ని కంట్రీస్కి కొరియర్ సర్వీసెస్ ఉంటాయి అఫ్ కోర్స్. బట్ మేము మాత్రం జెట్ బ్లూ ద్వారా కొరియర్ చేయించుకుంటాం. సో వీళ్ళేంటంటే చాలా ఫాస్ట్గా వస్తుంది వీళ్ళ కొరియర్, లైక్ 2-3 డేస్లో వచ్చేస్తుంది. ద్వారా కొరియర్ పంపిస్తారనమాట. సో నేను ఈ జెట్ బ్లూ వాళ్ళ ప్రొసీజర్ ఏంటి. సో మా మామ్ ఈ పార్సల్ December 28న చేశారు. సో పార్సల్ ప్రొసీజర్ ఏంటో చెప్పేస్తాను ఫస్ట్. సో ఈ జెట్ బ్లూ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి చెప్పాలన్నమాట ఎంత వెయిట్ పంపిద్దాం అనుకుంటున్నాం, దాన్ని బట్టి వాళ్ళు బాక్స్ తెచ్చుకుంటారు. సో బాక్స్ సైజ్ తెచ్చుకుంటారు. సో మై మామ్ వాళ్ళకి కాల్ చేసి నేను ఒక 14 to 15 kgs పంపిద్దాం అనుకుంటున్నా అని చెప్పారు. సో వాళ్ళు ఈ సైజ్ బాక్స్ తీసుకొని ఇంటికి వస్తారనమాట. సో వాళ్ళే ఇంటికి వచ్చి అన్ని పిక్ చేసుకొని వెళ్తారు. సో ఇంటికి వచ్చి పిక్ మాత్రమే కాదు, మనం యాక్చువల్లీ ప్యాకింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఏమేమి పార్సల్ పంపిద్దాం అనుకుంటున్నామో అన్నీ తీసుకొని ఒక పక్కన పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి ఎవ్రీథింగ్ వాళ్ళే ప్యాక్ చేసి బాక్స్లో పెట్టి వే చేసి ఎంత వెయిట్ అయింది, మనం ఇచ్చిన ఐటమ్స్ అన్న చెప్పి ఇలా ప్యాక్ చేసి వాళ్ళే పంపిస్తారన్న. సో ఇది ఎలా అంటే హోమ్ పికప్ టైప్స్ అనమాట. సో అతను వచ్చి మా మమ్మీ చెప్పారు 14 kgs పార్సల్ పంపిద్దాం అనుకుంటున్నా కెనడాకి అని. సో అతను 14 kgsకి సరిపోడా డబ్బా తీసుకొని వచ్చాడు. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎలా ప్యాక్ చేశారో కూడా వీడియోలో చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే మనం ప్రైజెస్ గురించి మాట్లాడదాం. సో కేజీకి ఇంత అని ఉంటుంది. అండ్ 5 kgsకి ఒక ప్రైస్, 10 kgsకి ఒక ప్రైస్, 11 to 15 kgsకి ఒక ప్రైస్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్క వెయిట్కి ఇంత ప్రైస్ అని ఉంటుంది. సో వెయిట్ పెరిగే కొద్దీ మనకు అమౌంట్ తగ్గుతూ ఉంటుంది, బికాస్ హెవీ వెయిట్ కాబట్టి తక్కువ ప్రైస్కి వస్తుంది. సో నేను ప్రైస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్క్రీన్లో పెడతాను, జెట్ బ్లూ వాళ్ళవి. సో ఇది ప్రైసింగ్ అనమాట, మీరు ప్రైసింగ్ చూసేసారు కదా. సో నెక్స్ట్ పాయింట్ నేను ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ పార్సెల్లో ఫుడ్ ఐటమ్స్, డ్రెస్సెస్ ఎక్సెట్రా పంపివ్వచ్చు, కానీ సిల్వర్, గోల్డ్ పంపిలేము. సిల్వర్, గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్ కోటెడ్, గోల్డ్ కోటెడ్ ఐటమ్స్ కూడా పార్సల్లో పంపివ్వలేము. స్టీల్ పంపివ్వచ్చు ఖచ్చితంగా, బట్ ఎనీ సిల్వర్ కోటెడ్, గోల్డ్ కోటెడ్ పంపివ్వరు. ఎందుకంటే ఒకవేళ అది పంపిస్తే మనకి ఇమిగ్రేషన్లో ఆగిపోతుంది, వాళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూసి తీసేస్తారనమాట. సో మీ పార్సల్ ఏ ప్రాబ్లం లేకుండా ఇండియా నుంచి కెనడాకి ఎలా ప్యాక్ చేసామో అలా వచ్చేయాలంటే ఇవన్నీ ఇంక్లూడ్ చేయొద్దు. కెనడానే కాదు, మొత్తం ఎంటైర్ నార్త్ అమెరికా కూడా అంతే ఉంటుంది. సో సిల్వర్ అండ్ గోల్డ్ మాత్రం మనం పార్సెల్లో పంపివ్వలేము. ఈ డెలివరీ టైం ఏంటంటే, ఈ జెట్ బ్లూ వాళ్ళు, నాకు వేరే కొరియర్ సర్వీసెస్ అంత ఐడియా లేదు. సో నేను ఓన్లీ జెట్ బ్లూ గురించి మాట్లాడుతున్నా. సో ఇది యూజువల్లీ DHL ద్వారా వస్తుందని మీకు ఆల్రెడీ చెప్పా కదా. యాక్చువల్గా అయితే వాళ్ళు 4 to 5 days లేదా 6 days అని చెప్తారు, కానీ ఎప్పుడు అనుకున్న టైం కన్నా ఫాస్ట్ గానే వచ్చింది నాకు. అండ్ ఈసారి అయితే within 2 days వచ్చింది. 3 days పట్టింది. ఓకే 3 days. ఇండియా కెనడా టైం డిఫరెన్స్ ఓకే సో 3 days పట్టింది, బట్ చాలా త్వరగా వచ్చినట్టు అనిపించింది. వాళ్ళు ఫ్రీ ఉన్నట్టున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా పంపించేస్తారు. ఇంకొక పాయింట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ కొరియర్ చేస్తారు కదా ఇండియా నుంచి, కొరియర్ చేశాక మనము DHL ఫీజ్ కట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు మన ఫోన్ నెంబర్, మన అడ్రస్ తీసుకుంటారు కదా. సో మనం ఫోన్కి మెసేజ్ వస్తుంది అనమాట. సో అదేంటంటే DHL కస్టమ్ ఫీ. ఎంత వెయిట్ అయినా అవనియండి, ఒక స్టాండర్డ్ ప్రైస్ ఉంటుంది, లైక్ $17 క్యాడ్ మేము కడతాము ఎవ్రీ టైమ్ ఈ పార్సల్ వచ్చినప్పుడు. బట్ చాలా త్వరగా పార్సల్ వస్తుంది, ఎవ్రీథింగ్ సేఫ్గా వస్తాయి. ఇందులో మా హౌస్ వార్మింగ్ అప్పుడైతే చాలా ఐటమ్స్, ఆల్మోస్ట్ ఒక 20 kgs పార్సల్ తెప్పించుకున్నా. 20 కాదు 55. ఓ యా 55 kgs పార్సల్ తెప్పించుకున్నా. 55 kgs లో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, స్టీల్ ఉంది, బట్టలు ఉన్నాయి,
అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా వచ్చాయి. సో అందుకే మేము ఎప్పుడు వీళ్ళతో వెళ్తాం. అండ్ ఈ వీడియో స్పాన్సర్డ్ కాదు, నేను పర్సనల్గా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అనుకుంటుండొచ్చు, అరే కొరియర్ ఎలా తెప్పించుకుంటున్నారు వేరే వాళ్ళు, లేకపోతే మీరు ఆల్రెడీ ఒక కొరియర్ సర్వీస్తో తెప్పించుకుంటుండొచ్చు, బట్ డిఫరెంట్ ఆప్షన్స్ చూస్తూ ఉండొచ్చు కదా, మీకు వాళ్ళు నచ్చకో. వీళ్ళు మాత్రం మాకు నచ్చారు కాబట్టి మేము వీళ్ళతో వెళ్తాము ఆల్మోస్ట్ 2 years నుంచి నేను చెప్పినట్టు. సో అందుకని నేను డీటెయిల్స్ షేర్ చేసుకుంటున్నాను. సో ఇవి డీటెయిల్స్ నాకు తెలిసినవి, నేను ఎక్స్పీరియన్స్ అయినవి. ఇప్పుడు ఈ కొరియర్లో ఏముందో చూసేద్దాం. అసలు ఈ కొరియర్ కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇందులో నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఉంది. సో హలో, నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ కూడా ఉంది. నా కోసం పంపించారు, నీ కోసం కాదు. చీరలు కట్ చేసావు, బట్టల్ని కట్ చేసావు. లేదు లేదు. సో యాక్చువల్లీ మెయిన్ పర్పస్ నేను పార్సల్ తెప్పించుకున్నది ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కదా. సో సంక్రాంతికి కొత్త చీరలు అవి ఏం లేవు. అండ్ ఇది న్యూ హౌస్ ఫస్ట్ సంక్రాంతి కదా, సో నాకు శారీస్ కావాలని చెప్పి నేను పార్సల్ చేపించుకున్నాను అనమాట. లేదు, కట్ చేయలేదు. సో ఇవి శారీస్ చూసారా, ఒక్కటి కూడా నలగలేదు, నీట్ గా అలానే వచ్చాయి. సో ఇదొక శారీ మై మామ్ పంపించారు, డిఫరెంట్ కాంబినేషన్, బాగుంది కదా. సో ఇది మోస్ట్లీ ఉగాదికి వేసుకుంటానేమో, ఇంకా తెలీదు. బట్ ఇదొక శారీ. ఈ శారీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఎక్కడ కొన్నారు ఏంటి అని, నాకు అంత ఐడియా లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది నా మెయిన్ సంక్రాంతి పట్టు శారీ, బాగుంది కదా. యాక్చువల్లీ ఇది నేను ఆన్లైన్లో కొన్నాను. సో మా ఫ్రెండ్ వాళ్ళది ఆన్లైన్లో వేవర్స్ ద్వారా చేయించి పంపిస్తారు. సో వాళ్ళ దగ్గర తీసుకున్నా. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయడం మర్చిపోకండి. సో దానికి ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నా అనమాట నేను. సో ఇంకా శారీ చూపిస్తాను మీకు. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. సో మీరు ఏంటంటే ఆన్లైన్లో మీకు నచ్చిన శారీ జస్ట్ చూసి వాళ్ళకి డిఎం చేస్తే సరిపోతుంది ఇన్స్టాగ్రామ్లో, దట్ మీకు ఈ శారీ కావాలి అని. ఆన్లైన్లో పే చేయగానే మీ ఇంటికి కొరియర్ పంపించేస్తారు. సో ఇది వెంకటగిరి పట్టు అనమాట. దగ్గర ఒక్క వెంకటగిరి పట్టు శారీ కూడా లేదు. సో నేను ఇది తీసుకున్నా. సో ఇది నా సంక్రాంతి శారీ. ఇంకా పార్సెల్లో ఏమన్నాయో చూద్దాం. సో రెడీమేడ్ బ్లౌజెస్ మమ్మీ కొని పంపించారు. రెడీమేడ్ బ్లౌజెస్ ఊరికే ఉంటాయని చెప్పేసి. ఇది ఇంకో శారీ అనమాట. ఈ శారీ యాక్చువల్లీ మమ్మీ కొనుక్కున్నారు, నాకు నచ్చిందని చెప్పేసి నాకు పంపించేసేయమన్నాను. సిల్వర్ డిజైన్ ఉన్నది, ఎప్పటి నుంచో సిల్వర్ డిజైన్ వేసుకోవాలని. సో బాగుంది కదా ఈ శారీ కూడా. సో దీనికి సిల్వర్ బ్లౌజ్ పంపారు, బట్ నేను మేబీ ఇంకో బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటాను ఇక్కడ ఉన్న బ్లౌజెస్తో. అండ్ ఇంకేమున్నాయో చూద్దాం. జంతికలు. సో యాక్చువల్లీ జంతిక అను ఒకసారి ప్లీజ్. అను 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 ప్లీజ్ ప్లీజ్. నీ అక్క పేరు జ్యోతిక, నీ అక్క పేరు జ్యోతిక. జంతికలు ఇప్పుడు చూసారు కదా, వాళ్ళు ఇలా పార్సెల్ వాళ్ళే చేస్తారనమాట. కానీ మై మామ్ ఏం చేశారంటే ఈ కొరియర్ కవర్లో లోపల బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఫుడ్ టేస్ట్ మారిపోద్దేమో డైరెక్ట్ వేస్తే అని మా మమ్మీ నాకు చెప్పారు ఆల్రెడీ, కి జిప్లాక్లో వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇలా ఈ బ్లాక్ కవర్లో ఈ కవర్లో వాళ్ళు ప్యాక్ చేసేసి పంపిస్తారనమాట. జంతికలు నా ఫేవరెట్. మీరేమంటారు దీన్ని? ఇవి జంతికలు అంటారు. మురుకులు కాదు, మురుకులు అంటే వేరేలా ఉంటాయి, ఇవి జంతికలు. ఇది వచ్చేసి మై మామ్ స్పెషల్ హాట్. ఇది బూందీ అటుకులు అన్నీ వేసి చేస్తారు. నా ఫేవరెట్, సూపర్ యమ్మీగా ఉంటుంది. ఎప్పుడు తినలేదు కదా నువ్వు ఇలాంటిది, నీకు సూపర్ నచ్చిద్ది నేను చెప్తున్నా కదా. ఇదిగోండి అటుకులు, సన్నకార పూస, బూందీ అన్నీ కలిపి చేస్తారనమాట. సో ఇది పంపించారు. సో ఈ కవర్ ఏంటంటే ఇలా ఉంటుంది. లాస్ట్ టైం మేము కొరియర్ చేసుకున్నప్పుడు అయితే ఇంకా థిక్ కవర్లో పెట్టారు, ప్యాక్ చేశారు. సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ బాగానే ఉన్నాయి, కొన్ని ఏంటో ఒక రకమైన ప్లాస్టిక్ స్మెల్ వస్తున్నట్టు అనిపించింది. అందుకని చెప్పి ఈసారి జిప్లాక్లో వేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇందులో ప్యాక్ చేసేసారు అనమాట. సో అది అదన్నమాట. అండ్ ఈ శారీ కూడా పంపారా? సో ఈ శారీ ఏంటంటే నా ఫ్రెండ్ నాకు పెట్టింది హౌస్ వార్మింగ్ అప్పుడు.
ఎంత బాగుంది చూడండి. లైక్ ఈ కలర్ డిఫరెంట్ కలర్, ఇప్పుడు దాకా నా దగ్గర ఈ కలర్ లేదు. సో ఇది ఉప్పాడ పట్టు బిల్డ్ డిజైన్ ఉంది ఇందులో. ఇది వచ్చేసి పైటన్ షూ, ఇలా అన్నమాట శారీ. నేను ఇండియా పంపించాను. ఏంటి అంటే మా అత్తయ్య వాళ్ళు ఇండియా తీసుకెళ్ళి మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ దీనికి ఫాల్ బ్లౌజ్ అన్ని స్టిచ్ చేసి పంపించారు. సో ఇది బ్లౌజ్, దీనికి నేను మగ్గం వర్క్ చేయించుకున్నా. ఎంత బాగుందో చూడండి మగ్గం వర్క్. అండ్ దెన్ ఇలా ఫ్రిల్స్ పెట్టించుకున్నా బ్లౌజ్ కి. ఇది మ్యాచింగ్ లైన్ లార్జ్ కుర్తాస్ కూడా తెప్పించా. యాక్చువల్లీ మేము మ్యారేజ్ అయ్యేసరికి వచ్చాక అసలు ఏం తెచ్చుకోలేదు. సో నేను అనుకున్న ఒక 2 అయినా ఉంటే బాగుంటుందని. ఇది మేబాజ్ లో మా ఎంగేజ్మెంట్ కి తీసుకున్నాం. ఇది నా ఫేవరెట్. సో ఇది రాజ్ కోసం. సో నేను బర్త్డే వస్తున్నది అని చెప్పేసి డ్రెస్ ఆర్డర్ ఇచ్చుకున్నా. సో ఆ డ్రెస్ ఇదే. సో ఇదేంటంటే లోపల మళ్ళీ వేరే డ్రెస్ ఇంకా ప్యాంట్ వచ్చాయి నాకు. ఒక డ్రెస్ ఇది అండ్ ఇంకొక డ్రెస్ ఏమో వచ్చేసి ఈ కుర్తీ ఇచ్చాను. సో ఇదన్నమాట కుర్తీ, చున్నీ ఇంకా ప్యాంట్. ఇవన్నీ మింత్రా నుంచి ఆర్డర్ ఇచ్చాను నేను. సో ఈ 2. ఇప్పుడు రాజ్ ఫేవరెట్ ఓపెన్ చేస్తున్నా నేను. కాదు ఈ లడ్డు. సో లడ్డు రాజ్ ఫేవరెట్ అండ్ మై మామ్ బాగా చేస్తారు లడ్డు. నాకు చాలా ఇష్టం. మాత్రం నా అరిసెలు రాలేదు. ఇది బూందీ మళ్ళీ, ఇవి జంతికలే మళ్ళీ. ఓహో రాజ్ పల్లి చెక్కు ఉంది ఇందులో. ఇంకో అరే నా అరిసెలు రాలేదు. వాడు క్వాంటిటీ ఏమేమి ఇచ్చేద్దాం చదువు ఒకసారి. సో వీడు ఇక్కడ ఏం రాస్తాడంటే హోమ్ మేడ్ స్నాక్స్ 3 అన్నాడు, హోమ్ మేడ్ స్వీట్స్ 2 అన్నాడు. మరి లేవు కదా పైకి రాదు ఒకసారి. నాకు తెలిసి దాని ఆయిల్ ఎక్కువ. ఇవన్నీ లడ్డూలే. అరే ఆయిల్ ఎక్కువ ఉందమ్మా, తీయో చూద్దాం ఒకసారి. మెల్ల నా లడ్డు లీగేవి. అయ్యి కింద ఉన్నాయి అరిసెలు. ఆయిల్ ఉన్నాయి అప్పుడు చెప్పాలి. నేను అరిసె తింటా. నేను ఈ అరిసె కోసమే వెయిట్ చేస్తున్నా. సూపర్ మమ్మీ. లడ్డు ఎలా ఉంది? లడ్డు బాగుంది. అరిసె నాకు, లడ్డు నీకు. అరే అమ్మ కొంచెం మొత్తం కాదు, కొంచెం ఇంతేనా? అంతే. సో అదనమాట ఈ జెట్ బ్లూ డీటెయిల్స్. సో ముందు తినేస్తా. సో ఇది 14 kgs పార్సల్ కదా. సో నాకు కేజీకి 600 పడ్డది. అబౌవ్ 10 అంటే 11 to 15 kgs మధ్యలో 600 అనమాట కేజీకి. సో నాకు ఆల్మోస్ట్ విత్ జిఎస్టీ ఓవరాల్ 8,000 అలా పడ్డది ఈ పార్సల్కి. అండ్ 8,000 రూపీస్. సో నాకు 8,000 రూపీస్ పడ్డది అనమాట. అండ్ నేను చాలా సాటిస్ఫై అయ్యా. ఏమీ విరిగిపోలేదు, పాడవలేదు. పార్సెల్ ఎలా పెట్టారో అలానే వచ్చింది. అండ్ వాళ్ళు క్లియర్గా ఏమేమి పార్సెల్ చేస్తున్నారో కూడా రాస్తున్నారు. సో అందుకని ఐ వుడ్ గివ్ 4 స్టార్ వీళ్ళ పార్సెల్ సర్వీస్ అవుట్ ఆఫ్ 5. 5 స్టార్ ఉంటుంది కదా. యా. సో అదన్నమాట ఈ వీడియో. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ నేను ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అండ్ ఈ వీడియో చూడడం మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ విధంగా నాకు తెలుస్తుంది నా వీడియోస్ నచ్చుతున్నాయని. అండ్ ఎవరైనా ఈ ఛానల్ ఈ వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, నన్ను సపోర్ట్ చేయడానికి. అండ్ ఆల్సో పక్కన ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి. సో మీరు ఆ బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మీరు నా వీడియోస్ చూడొచ్చు. సో ఇంకా నేను మీ అందరినీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అప్పుడు దాకా అందరు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్వడం మర్చిపోకండి. నేను మీ నిహారిక.